తెలంగాణలో పెట్టుబడి సాయం పంపిణీ పథకం రైతు భరోసా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ఈ నెల 30వ తేదీన చింతకాని మండలంలో నిర్వహిస్తున్న రైతు ఆశీర్వాద సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకంపై అత్యంత కీలకమైన ప్రకటనలు చేయనున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా కేవలం అర్హులైన వాస్తవ సాగుదారులకే ఈ ఆర్థిక సహాయం అందేలా అధికారులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. ఇందులో భాగంగా శాటిలైట్ అంటే ఉపగ్రహ సర్వే ఆధారంగా రాష్ట్రంలోని భూములు సాగు స్థితిగతులపై సమగ్ర నివేదికను రూపొందించారు. నిజంగా సాగులో ఉన్న భూములను మాత్రమే గుర్తించి ఐటీ మరియు రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ద్వారా లబ్ధిదారుల జాబితాలను వడపోసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 7.5 ఎకరాల లోపు భూమి కలిగి ఉండి నిరంతరం సాగు చేస్తున్న సుమారు 73 లక్షల మంది రైతులకు విడతల వారీగా పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు గాను సుమారు 9,000 కోట్ల రూపాయల నిధులను నేరుగా రైతుల ఖాతాలో జమ చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు నిధులు వృధా కాకుండా అడ్డుకోవడమే ఈ శాటిలైట్ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. ఈ నిధుల విడుదల ప్రక్రియ, అర్హత ప్రమాణాలను మరియు లబ్ధిదారుల ఎంపికపై ఎదురవుతున్న పలు సందేహాలకు ఈ నెల 30న జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వనున్నారు. దీంతో పాటు అటు రైతుల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఈ సభపై భారీ అంచనాలు నెలకొన్నాయి.